హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైతు కథలు. ఈరోజు ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు మీ అందరినీ ఒక చిన్న ఆలోచనలోకి తీసుకువెళ్దాం అనుకుంటున్నా. ప్రపంచ చరిత్రను తిరగేస్తే ఎన్నో గొప్ప పేర్లు కనిపిస్తాయి. శాస్త్రవేత్తలు, నాయకులు, వ్యాపారవేత్తలు, కళాకారులు, ఇంకా ఎన్నెన్నో విజయాలు సాధించిన విజేతలు. ప్రపంచం వారి విజయాలను గుర్తుంచుకుంది, వారి పేర్లను చరిత్రలో నిలిపింది. కానీ ఆ విజయాల వెనుక నిలిచిన ప్రతి పేరును మాత్రం అంత బలంగా గుర్తుంచుకోలేదు. ఎందుకంటే ప్రతి గొప్ప ప్రయాణంలో ఏదో ఒక రూపంలో ఒక మహిళ ఉంటుంది. కొన్నిసార్లు అమ్మగా, కొన్నిసార్లు గురువుగా, కొన్నిసార్లు జీవిత భాగస్వామిగా, మరికొన్నిసార్లు నువ్వు చెయ్యగలవు అని అందరికంటే ముందుగా నమ్మకమిచ్చిన వ్యక్తిగా. అయితే ఒక ప్రశ్న: చరిత్రలో ఎన్నో పేర్లు నిలిచిపోయాయి. మరి ఆ పేర్ల వెనుక నడిచిన మహిళ తన సొంత జీవితంలో తన పేరుని, తన వ్యక్తిత్వాన్ని అంతే బలంగా నిలబెట్టుకోగలిగిందా? ఒక్కసారి మీ జీవితంలో ఉన్న ఒక మహిళ గురించి ఆలోచించండి. ఉదయం అందరికంటే ముందే ఆమె రోజు మొదలవుతుంది. ఇంట్లో ఎవరికేం కావాలో ఆమెకు బాగా తెలుసు. ఎవరికి ఎప్పుడు ఏ మందులు వేయాలో తెలుసు. ఎవరేం తింటారో, ఎవరికి ఏమి ఇష్టమో తెలుసు. ఎవరి పుట్టినరోజు ఎప్పుడొస్తుందో కూడా గుర్తుంటుంది. కానీ నాకు నిజంగా ఏం కావాలి అని తనను తాను ప్రశ్నించుకొని ఎంతకాలం అవుతుంది? బహుశా ఒక్కసారి ఆలోచించాల్సి వస్తుంది. జీవితం ముందుకు సాగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి, ప్రాధాన్యతలు మారుతాయి. అది సహజమే. కానీ ఆ బాధ్యతల మధ్య తన పేరు, తన వ్యక్తిత్వం, తన కలలు వెనక్కి వెళ్ళకూడదు. బహుశా ఈ మాటలు వింటుంటే మీ మనసులో ఇప్పటికే ఒక మహిళ పేరు గుర్తొచ్చి ఉంటుంది. అయితే ఈ కథ ఆమెదే అనుకోండి. ఆమె పేరు నేను చెప్పను, ఎందుకంటే ఈ కథ వింటున్న ప్రతి ఒక్కరికి ఆమె పేరు వేరుగా ఉంటుంది. ఒకరికి అమ్మ, మరొకరికి భార్య, ఇంకొకరికి అక్క, చెల్లి, కూతురు, లేదా ఈ కథ వింటున్న ఒక మహిళకు ఆ పేరు తనదే కావచ్చు. ఒకప్పుడు పెద్దయ్యాక ఏం అవ్వాలి అనే ప్రశ్నకు ఆమె దగ్గర ఎన్నో సమాధానాలు ఉండేవి. కానీ జీవితం ముందుకు సాగే కొద్దీ ఆ ప్రశ్న మారిపోయింది. ఇంట్లో అందరూ బాగున్నారా? పిల్లలకి ఏం కావాలి? రేపటి పని పూర్తయిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఒక ప్రశ్న మాత్రం ఆమె నెమ్మదిగా రేపటికి వాయిదా వేస్తూ వచ్చింది: నాకు నిజంగా ఏం కావాలి? ఆ ప్రశ్నకు సమాధానం ఆ రోజే దొరకలేదు. కానీ జీవితం కొన్నిసార్లు సమాధానాలు చెప్పదు, చూపిస్తుంది. కొన్నిసార్లు జీవితం మనకు ఒక చిన్న నిశ్శబ్దాన్ని ఇస్తుంది. ఆ నిశ్శబ్దంలో ప్రపంచం గురించి కాదు, మన గురించి వినిపించటం మొదలవుతుంది. అలాంటిదే ఆమె జీవితంలో కూడా ఒక క్షణం వచ్చింది. చుట్టూ ఒకసారి చూసింది. తాను ప్రేమగా తీర్చిదిద్దుకున్న ఇల్లు, గోడలపైన ఫ్యామిలీ ఫొటోస్, పిల్లలకి వచ్చిన ప్రైజెస్ తను ఎంతో జాగ్రత్తగా దాచుకొని జ్ఞాపకాలుగా మార్చుకుంది. ప్రతి మూల ఎవరో ఒకరి కథ కనిపించింది. కాను ఆమె కథ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆ క్షణంలో మళ్ళీ అదే ప్రశ్న నిశ్శబ్దంగా ఆమె మనసులో వినిపించింది: నాకు నిజంగా ఏం కావాలి? ఒకరోజు పిల్లలు తమ పాత స్కూల్ ఫైల్స్ సదురుకుంటున్నారు. అమ్మా, ఇవి పెట్టాలా, పారేయాలా అని అడిగారు. ఆ ఫైల్స్ చూస్తుండగా ఒక తెల్ల కాగితం ఆమె చేతిలో పడింది. అది పిల్లలది కాదు, తనదే. ఎప్పుడో తానే రాసుకున్న కొన్ని మాటలు, కొన్ని చిన్న కలలు, కొన్ని చిన్న కోరికలు, కొన్ని మొదలయ్యి పూర్తి కాకుండానే జీవితంలో ఎక్కడో ఆగిపోయిన ఆలోచనలు. ఆ కాగితాన్ని చూస్తూ ఆమె చిన్నగా చిరునవ్వు నవ్వింది. అంటే అందరి కలలు ఇలాగే ఎక్కడో రాసుండవు. కొన్ని పుస్తకాల్లో ఉంటాయి, కొన్ని ఎప్పుడో తీసుకున్న నిర్ణయాల్లో ఉంటాయి, మరికొన్ని ఎలాంటి అక్షరాలు లేకుండా మనసులోనే నిశ్శబ్దంగా దాగుంటాయి. కాలం గడిచింది. ఆ ఆలోచనలు పూర్తిగా మాయమవ్వవు. కేవలం వాటిని మళ్ళీ గుర్తు చేసుకునే ఒక్క క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ రోజు ఆమెకు అర్థమైంది, తనలో ఎప్పుడో ఉన్న ఆ అమ్మాయి ఇంకా తనలోనే ఉంది. ఆ కాగితం ఆమెకు కొత్త కలలనివ్వలేదు, ఎప్పుడో మర్చిపోయిన తనను మళ్ళీ పరిచయం చేసింది. ఆ రోజు తర్వాత ఆమె జీవితంలో ఒక చిన్న మార్పు మొదలైంది. అది ఎవ్వరికీ కనిపించే అంత పెద్ద మార్పు కాదు, కానీ ఆమెకు మాత్రం చాలా ప్రత్యేకమైంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమె తన కోసం కూడా కొంత సమయం కేటాయించడం మొదలుపెట్టింది. ఎప్పుడో ఇష్టపడిన ఒక పుస్తకాన్ని మళ్ళీ తెరిచింది. ఎప్పుడో పక్కన పెట్టిన ఒక అలవాటుని మళ్ళీ మొదలుపెట్టింది. కొన్నిసార్లు కొన్ని నిమిషాలు తనలో తానే గడిపింది. ఆ చిన్న చిన్న క్షణాలు ఆమెను తనలోని ఒక విషయాన్ని గుర్తించింది. తాను మారిపోయింది, కానీ తనలోని ఒక భాగాన్ని ఎప్పుడో వెనక్కి వదిలేసింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ జీవితంలోకి ఆహ్వానిస్తుంది. రోజులు గడిచాయి. ఆమె జీవితంలో పెద్ద మార్పులేం జరగలేదు. అదే ఇల్లు, అదే మనుషులు, అదే బాధ్యతలు.
కానీ ఆమెను చూసే విధానం మాత్రం మారిపోయింది. ఎందుకంటే ఆమె మారింది కాదు. తనలో ఎప్పటినుంచో ఉన్న తనకు మళ్ళీ గుర్తు చేసుకుంది. ఇప్పుడు కూడా ఆమె కుటుంబం కోసం అదే ప్రేమతో జీవిస్తుంది. అదే శ్రద్ధ, అదే బాధ్యత, అదే అనుబంధం. కానీ ఆ ప్రయాణం తనని తాను కూడా వెంట తీసుకెళ్ళింది. ఎందుకంటే ఒక మహిళ గొప్పతనం ఆమె అందరి కోసం ఎంత చేస్తుందో మాత్రమే కాదు, తన కోసం కూడా, తన కలల కోసం కూడా, తన వ్యక్తిత్వం కోసం కూడా ఒక చిన్న స్థానం ఇచ్చుకోగలగడంలోనే ఉంటుంది. ఈ కథ చెప్పాలనుకుంది ఒక్కటే. ఒక మహిళ తన కుటుంబం కోసం చేసే ప్రతి ప్రయత్నం గొప్పదే. కానీ ఆ ప్రయాణంలో తనను తాను మర్చిపోకూడదు. ఎందుకంటే తనను తాను గుర్తుంచుకున్న ఒక మహిళ తన కుటుంబానికి దూరం కాదు. మరింత సంతోషంగా, మరింత సంపూర్ణంగా తన వాళ్ళను కలిసి నడవగలుగుతుంది. ఈ రోజుల్లో ఎన్నో మహిళా కథలు మనం వింటున్నాం. వాళ్ళు సాధించిన విజయాలు చూస్తున్నాం. కానీ ప్రతి మహిళ కథ ఆమె సాధించిన విజయాల గురించి మాత్రమే కాదు, ఆమె నిశ్శబ్దంగా దాటిన ప్రయాణం గురించి కూడా, ఆమె మనసులో దాచుకున్న కలల గురించి కూడా. ఎందుకంటే ప్రతి మహిళ వెనుక ఒక కుటుంబ కథ మాత్రమే కాదు, ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన కలల కథ కూడా ఉంటుంది. ఆ కథ కూడా చెప్పబడవలసిందే కథే, వినబడవలసిన కథే. తన జీవితంలో కూడా అంతే ముఖ్యమైన వ్యక్తి ఆ మహిళ. అందుకే ఈ కథ విన్న తర్వాత ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నాకు నిజంగా ఏం కావాలి? మీకోసం మీరు చివరిసారి ఎప్పుడు ఆలోచించారు? మీ కలలు, మీ ఇష్టాలు, మీకు ఆనందం ఇచ్చే విషయాలు, వాటి కోసం మీరు ఇంకా కొంత సమయం కేటాయిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీ మనసుతో మీకు మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ కథలో కూడా మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇది చైతూ కథలు. ప్రతి మాట ఓ కొత్త అడుగు. నీకు నిజంగా ఏం కావాలి? తెలుసుకో.